ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు ఒక శ్రేష్టమైన విషయాన్ని తెలియజేయటానికి దేవాది దేవుడు ఈ మంచి సమయాన్ని మనకు అనుగ్రహించారు. హోషేయ 10వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాటను ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. మరి నీతి ఫలించున్నట్లు విత్తనము వేయండి, ప్రేమ అనే పంటను మీరు కోయమని మరి దేవుడు ఈ వచనాల ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీతి ఫలించున్నట్లు విత్తనం వేయాలని, ప్రేమ అనే పంటను కోసుకోవాలని దేవుడు మనకు ఈరోజు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో అనేక మంది నీతి కొరకు హింసింపబడ్డారు, నిందించబడ్డారు, అవమానపరచబడ్డారు. వారందరి జీవితాలు మరి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి అనేకులకు ప్రయోజనకరంగా వారిని నిలబెట్టాడు. అంత మాత్రమే కాదు, వారందరూ చరిత్రను సృష్టించిన వారిగా ఉన్నారు బైబిల్ గ్రంథంలో. కాబట్టి ఈరోజు మనకి ఇచ్చినటువంటి ఈ వచ్చిన భాగంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ తరములో నీవు నేను కూడా నీతి అనే విత్తనం వేసుకున్నప్పుడు ప్రేమ అనే పంటను కోసుకోవటానికి అర్హులమవుతామని ఆదికాండం 6వ అధ్యాయంలో నోవాహు గురించి మనం ఆలోచించినప్పుడు ఆ తరములో ఉన్న వారంతా పాపమనే విత్తనాలు నాటుకొని మరణం అనే పంట కోసుకున్నట్లుగా మనం చూస్తాం. కానీ నోవాహు మాత్రం నీతిమంతుడుగా ఉన్నాడని దేవుడే సాక్ష్యమిచ్చి ఆయన ప్రేమను ఆ కుటుంబం మీదకి మరి పంపించి వారందరినీ కూడా వాడలో ప్రవేశింపజేసి ఈనాడు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ ఆ నోవాహు కుటుంబంలో నుంచి వచ్చినట్లుగా దేవుని ప్రేమ ఆ నోవాహు పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. అంత మాత్రమే కాదండి, మోయోబు దేశంలో ఉన్నటువంటి రూతు తన అత్తగారి విషయంలో మరి నీతిని విత్తింది. తన తోడుకోడలు అత్తగారు ఇద్దరిని పిలుచుకొని, మీరు యవనస్తులు కనుక మరి మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి, మీరు సంతోషంగా వివాహాలు చేసుకొని బిడ్డలు కానీ ఆశీర్వదించబడాలని నేను కోరుకుంటున్నాను, మీరు వెళ్ళమని మరి నయోమి ఇద్దరు కోడలతో మాట్లాడినప్పుడు రూతు ఒక మాట అతతో మాట్లాడుతూ ఉన్నది. 1వ అధ్యాయం 16వ వచనంలో, నన్ను నా ఎమ్మిటి రావద్దని కానీ నువ్వు వెళ్ళిపోమ్మని కానీ నువ్వు అనవద్దు, నీ దేశమే నా దేశము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మరణించిన చోటే నేను మరణిస్తానని రూతు గారు మరి తన అత్తగారైన నయోమి గారితో మాట్లాడతారు. ఎందుకు ఈరోజు నీతిని ఇత్తింది రూతు అని నేను చెప్పగలుగుతున్నానంటే, మోయోబు దేశంలో పుట్టింది. కానీ మోయోబు దేశంలో ఏ దేశంలో పుట్టితేమండి, నీతిగా ఆలోచించింది. వచ్చేటప్పుడు తన అత్తగారు తన మామగారితోటి మరి వాళ్ళిద్దరికున్న బిడ్డలతోటి ఆ మోయోబు దేశానికి వచ్చారు. అక్కడెంతో నష్టపోయారు. 2 పిల్లలను పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది, ఒంటరిగా బ్రతకటానికి అవకాశం లేని స్థితిలో ఉన్నప్పుడు రూతు ఆలోచించిన ఆలోచన, కాకపోతే రూతు తీసుకున్న తీర్మానం, రూతు నీతిగా ఆలోచించినట్లుగా అత్త కోసం మరి మోయోబు దేశాన్ని వదిలిపెట్టి మరి అత్తను ప్రేమించి అత్తను గురించినటువంటి ఒక బాధ్యత తీసుకొని, నీవు మరణించిన చోటే నేను కూడా మరణిస్తానని మరి మోయోబు దేశంలో మాట ఇచ్చి విత్తనం వేసుకుంది. మరి బెత్లెహేములోనికి వచ్చి బెత్లెహేములో ఉన్న ప్రజలందరికీ ఆమె ఎంతో ఆశీర్వాదకరమైన వ్యక్తిగా వారు గుర్తించి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఆమె మీద ఒక ప్రేమను మరి కలిగినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, బోయోజు పొలములో పనిచేస్తూ ఆ పొలములో ఉన్న వారందరూ ప్రేమ ఆమె పొందుకున్నట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా. అంత మాత్రమే కాదండి, ఆ రోజు రూతు నీతిగా ఆలోచించినందుకు, అత్తను గురించిన బాధ్యత తీసుకున్నందుకు దేవుడు ఆమెను ఆశీర్వదించి యేసుక్రీస్తు వంశావళి మనం చూస్తున్నప్పుడు రూతు పేరు క్రొత్త నిబంధనలో మనకు కనబడతా ఉన్నది. దేవుని ప్రేమ ఎలా పంటగా కోసుకుందో మనం ఈ భాగంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి నీతి అనే విత్తనాన్ని వేయండి, ప్రేమ అనే పంటను కోసుకోవాలని దేవుడు చెప్పారు. ఇంకా అనేక మంది బైబిల్ గ్రంథంలో నీతి అనే విత్తనాన్ని వేసి ప్రేమ అనే పంట, దేవుని ప్రేమను పొందుకున్నారు. ఈనాడు నీవు నేను కూడా నీతి అనే విత్తనాన్ని వేసుకొని 2వ రాకడలో యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ప్రేమ మన మీదకి వచ్చి మనం ఆయనతో పాటు మేఘాల మీద ఎత్తబడాలి అంటే ప్రతి మనుషుడు నీతిగా ఈ లోకంలో జీవించాలని, నీతి అనే విత్తనాన్ని వేసుకోవాలని
అప్పుడే ప్రేమ అనే పంటను మనం కోసుకోగలుగుతామని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అటువంటి నీతి కలిగిన జీవితం జీవించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.